సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదం. పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయం పైన శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పే పారలౌకిక సుఖ విశేషాలు లేక పాపాచరణ వల్ల వచ్చేటటువంటి పాపలోకాల పరిస్థితి, దాని నుండి తప్పించుకోవడానికి సాధనాలు ఏమిటి, ఏ రకంగా ఈ మానవలోకంలో మానవుడు సక్రమంగా వ్యవహరించినట్లయితే వారికి నరకలోకాలు రాకుండా ఉంటాడో ఆ రకమైనటువంటి ఆలోచనలు, ఆ సాధనాలు ఇవన్నీ మొత్తం ఉపదేశం చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు. గరుడ కృతయుగంలో తపస్సు చాలా గొప్పదని అందరూ తపస్సంపన్నులుగా ఉండేవారయ్యా. త్రేతాయాం జ్ఞాన సాధనం, త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికల్లా జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞములు, కలియుగంలో దానం ఒకటే. అది సరే, వృక్షస్థురోపితో ఏనా అఖనికోప జలాశయా యమమార్గే సుఖం తస్య వ్రజతో నితరాం భవేతు. ఏమోయ్ గరుడా, మానవలోకంలో వృక్షాలు నాటిన వాళ్ళు వృక్ష సంపద పెంచాలయ్యా. అలాగే కూపం, బావి తవ్వించడం, చెరువు తవ్వించడం, ఇలాంటివి అలాంటివి చేసినట్టయితే యమమార్గంలో వాడు సుఖంగా ప్రయాణం వాడికి నడుస్తుంది. యాని యాని చ భూతాని దత్తా అనుభవి మానవై యమలోకాపదే తాని తిష్టంచేషాం సమీపతః. మానవలోకంలో ఏ పుణ్యాలు ఆచరిస్తూ ఉంటాడో ఆ పుణ్యఫలం వాడికి యమలోకంలో పెడుతూ ఉంటే అడుగడుగునా కూడా కనపడుతూ ఉంటుంది. మహాత్ముడండి, వీరు మహాపురుషులు, వీరు ఇలాంటి పుణ్యాలు చేశారు, ఈ మహానుభావులండి అని వాళ్ళని ఆ రకంగా కీర్తిస్తూ తీసిపెడతారయ్యా. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మానవుడికి ముఖ్యమైంది మనస్సోయోయ్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఏవం జ్ఞాత్వా ముహుర్ముహు జీవన్నపి సంచించ స్వీయం హితం అనుస్మరేతు. మనకు బంధువు ఎవరు అంటే మన మనస్సే. దాంట్లోనే మనం చేసిన పుణ్యపాపాలు ఉంటాయి, వెనకాల వస్తూ ఉంటాయి. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఏవం జ్ఞాత్వా ముహుర్ముహు. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటూ ఉంటారో మాటిమాటికి కూడాను జీవన్నపి పేతి సంచించ, జీవించున్నంత కాలంగా మనకి బంధువు ఎవరు అంటే మన మనస్సే బంధువు. మిగతా వాళ్ళందరూ బంధువులని చెప్పుకోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఆ రకంగా తెలుసుకో. అతిక్లేశేన లబ్ధస్య ప్రకృత్యా చంచలస్య చ గతిరేకైవ విత్తస్య దానం అన్యా విపత్తయః. ధనాన్ని గురించి మాట్లాడుతున్నారు. గరుడ చాలా కష్టపడి ధనాన్ని ఆర్జించాడు. ఎలా ఆర్జించాడో వాడికే తెలియాలి, మనకి తెలియదు. చెప్పడుగా. న్యాయ మార్గంలో సంపాదించాడో అన్యాయ మార్గంలో సంపాదించాడో తెలియదు. దానికి ఒక్కటే మార్గం అన్నాడు. అది చంచలమైనటువంటిది, ఎప్పుడు పోతుందో తెలియదు. దాని స్వభావమే చాంచల్య స్వభావం. దానికి ఒక్కటే ఉత్తమమైనటువంటి మార్గం దానం.
మిగిలిన మార్గాలన్నీ విపత్తులే. అనుభవించావా రోగాలు వస్తాయి, చూశావు. దాచావా దొంగలు కొట్టేస్తారు. మిగిలినవన్నీ కూడాను విపత్తులే. కానీ మనకి అనుకూలించేది ఏమిటి అంటే ఒక్క దానమే. మృత్యు శరీర గోప్తారం. మృత్యు అంటాట వాడిని ఒకడున్నట్టండి ప్రపంచంలో. ఒకడేంటి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమిటి తెలుసా అండి, శరీరాన్ని రక్షించుకోవడం కోసమని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారండి వాళ్ళు. వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడట మృత్యువు. ఏమిటి రోయ్, చాలా బాగా కోటు మీద కోటు, కోటు మీద కోటు, బాగుంది అంటే రక్షణ కోసం చేసుకుంటున్నాను సార్ అన్నాడు వాడు. ఓహో అలాగా, ఉన్నంతవరకైనా ఇదంతా తర్వాత కూడా ఉంటుందని అడిగట ఆయన మృత్యువు గారు. ఆ తర్వాత అడిగేది ఏముంది, శ్మశానానికి ఎంతకంటే లేదు అది. మృత్యు శరీర గోప్తారం. వాడు చూసి నవ్వుతుందిట. అబ్బా ఎంత రక్షణ రా, అబ్బా భలే రక్షణ చేస్తున్నావురా అని నవ్వుతుంటుందిట. వసురక్షం వసుంధర. భూమిలో దాచేవాళ్ళు పూర్వకాలంలో పెట్టెలు డబ్బులు మూటలు కట్టి అట్లా దాచినటువంటి వాళ్ళని గురించి భూమి నవ్వుతూ ఉంటుందిట. ఏంట్రోయ్ బాగా దాస్తున్నావే నాలో, ఇదంతా ఉంటుందనుకుంటున్నా, నాన్న బాగుందిరా అని వాడిని చూసి నవ్వుతుందిట. దుశ్చారిణీవ హసతి స్వతం పుత్రవత్సలం. దుర్మార్గ బుద్ధితో ఉండేటటువంటి ఆడదంత చూశారా, అది వాళ్ళ భర్తని వాడి కొడుకుని నవ్వుతూ ఉంటుంది. మీరు నాకు అలాగా అంటుంది అంతే. అంటే దానికి అర్థం అంతే. సుకృతము సకృదుచ్చరితం ఏనా హరిరిత్యక్షరద్వయం. గరుడ ఒక్కసారి హరి 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 ఒక్కసారి అనవయ్య. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి ఓ మామ స్మరతి నిత్యశః. ఎవరైతే కృష్ణాన్ని నన్ను ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటారో నాయన, తన్నరకాదుద్ధరామ్యహం, వాళ్ళ నరకంలోకి వెళ్ళనివ్వకుండా కాపాడుతానయ్యా అన్నారు పరమాత్మ. శాలిగ్రామశిలాయత్ర పాపదోష క్షయాహవః తత్సన్నిధాన వర్ణాతో ముక్తి జంతో సునిశ్చల. శాలిగ్రామం అండి, మహావిష్ణువు నిత్యం సన్నిహితో విష్ణువు అంటారు. అది దాంట్లో మహావిష్ణువు ఎప్పుడూ ఉంటారు. అది సమీపంలో ఉండగా ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టాడో వారికి మోక్షమే కానీ వాడికి నరకం రాదు కదా. అలాంటిది సమస్త పాపాలని పోగొట్టేటటువంటిది శాలిగ్రామం అంటే. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతీ చైవ సప్తైదా మోక్షదాయక. నైనా అయోధ్య, మధుర, మాయ, హరిద్వారం, కాశీ, కాంచీనగరం, అవంతిక, అరే ఇవన్నీ కూడా మోక్షపక నగరాలయ్యా. తులసీ దహతే పాపం రుణాం జన్మార్జితంకగా. తులసి ఉంది చూసావా, మానవుడు అనేక జన్మలలో చేసిన పాపాలన్నిటిని పోగొడుతుందయ్యా ఓ ఖగా గరుత్మంతుడా. జ్ఞానహృదయ సత్యహర్జలే. అసలు ఎందుకయ్యా ఇదంతాను? జ్ఞానమనే మడుగులోనూ స్నానం చెయ్యి. నీ జ్ఞానమనే మడుగు, ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు. సత్యజలే, దాంట్లో నీళ్ళేమిటి తెలుసిన, సత్యమే జలం దాంట్లో. రాగద్వేషమలాపహే, అదేం చేస్తుందంటే రాగద్వేషాలనేటటువంటి కాలుష్యాలని పోగొడుతుంది అక్కడ స్నానం చేస్తే. మామూలుగా స్నానాలు చేస్తే శరీరం మీద ఉన్న మట్టి పోతుంది సబ్బులతో రుద్దితే, కానీ రాగద్వేషాలు పోవు, ఇంకా పెరుగుతాయి. నేను ఎర్రగా ఉన్నాను, చాలా బాగున్నాను, రోజు బాగా అసలు నేను రుద్దుతాను శరీరం, అమ్మో అమ్మో అని వాడికి రాగద్వేషాలు పెరుగుతాయి. కానీ జ్ఞానహృదయ సత్యజలే, జ్ఞానమనే మడుగులో స్నానం చేస్తున్నాను నేను, దాంట్లో సత్యమనే జలం. యస్నాతో మానసే తీర్థే సరలిప్యతే చ పాతకై. మానస తీర్థం అంటారండి దీన్ని. ఆ దాంట్లో స్నానం చేసిన వాడికి ఇంకా పాపాలు ఉండవు కదా నాయన. నా కాష్టే విద్యతే దేవ నశలాయాం కదాచన. ఏమోయ్ గరుడా, నన్ను గురించి నీకు తెలియదేమో, నేను కొన్ని చోట్ల ఆవిర్భవిస్తుంటూ ఉంటాను, రాతిగాను కొయ్యగాను. జగన్నాథం అని పూరి జగన్నాథం అని ఒక క్షేత్రం ఉంది, అక్కడ కొయ్య రూపంగా నేను ఆవిర్భవించా. తిరుపతిలో నేను రాయిగా ఆవిర్భవించా. అక్కడ దేవుడు లేడయ్యా.
ఏమండో నాస్తికత్వాన్ని బోధిస్తున్నారు మీరు, పురాణం కాదు చెప్పేది, జాగ్రత్తగా ఆలోచించుకోండి, చాలా ప్రమాదం ఈ మాటలు చెబుతున్నారు, ఈ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మిమ్మల్ని తిడతారు అని నన్ను అడుగుతారు. నేనేం తిట్టించుకొని వాళ్ళ చేత చెబుతా వాళ్ళకి సమాధానం. నేనేం చేయనయ్యా, మహావిష్ణువే చెబుతున్నాడు గరుత్మంతుల బాధతో, గరుడు పురాణంలో ఉంది, నేనేం చేస్తాను. నకాష్టే విద్యతే దేవా నశిలాయాం కదాచన. రాయలో లేడు, అందరూ చెబుతూనే ఉంటారు ఈ కబుర్లు. నా కాష్టే విద్యతే దేవ, కాష్టంలోనూ లేడు. భావేహి విద్యతే దేవా తస్మాత్ భావం సమాజ, భావంలో ఉంటాడయ్యా. ఈ రాయని తయారు చేసేటప్పుడు ఆ రాయ తయారు చేసేవాడు కాళ్ళతో తొక్కి అలా తయారు చేస్తాడు. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మంత్రంతో దాన్ని పవిత్రింపజేసి, ఏదో వాళ్ళు చాలా జపాలు చేసి ఆ ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రపూతం చేసి భావనా బలం వలన దేవుడు అని అంటారు వాళ్ళు. నువ్వు గుళ్ళోకి వెళ్ళినా కూడా నువ్వు దేవుడి మీద నీకు భక్తి లేదనుకోండి, చెప్పుల మీద భక్తి. అలాంటి వాడికేం భగవంతుడు అనుగ్రహిస్తాడయ్యా. వాడు దేవుడిని చూస్తూనే ఉన్నాడు కానీ చెప్పులు ఏమైపోతున్నావు చూడరా, పక్కన ఎవరినో కొట్టేస్తున్నారేమో అంటుంటాడు. ప్రాతః పునశ్యంతి నర్మదా మత్స్యవాతిన. రోజు కూడా నర్మదా నదిలో చేపలు బ్రహ్మాండంగా ఉంటాయండి. వాటిని రోజు చంపడం కోసం తెల్లవారేటప్పటికల్లా జాలర్లు వచ్చి వాళ్ళందరూ కూడా వస్తారు. నతే శివపూజ శివపురీయాంతి. ఈ రకంగా నర్మదా నదిలో మరి నీళ్లలో ఉండిపోయినటువంటి చేపలు అవేనా కైలాసం పెడతాయా? చిత్తం లేదండి. మీన స్నానపర ఫణీపవన భుంమేషోస్తి పర్ణాశన. నిరాశీ ఖలు చాతక ప్రతిదిలం శేతే బిలే మూషక. భస్మోద్ధూళిత విగ్రహ ఖలు ఖరో ధ్యానాధిరూఢో బక. ఇజ్జత్కర్మ కరోమి మునిభిరిత్తదేవ నిష్భావం వినా నిష్ఫలం అన్నాడు ఒక ఆయన. అంటే అన్నాడు భావం చాలా ముఖ్యమయ్యా అన్నాడు. మీన స్నానపర. చేప ఎప్పుడు నీళ్లలో ఉంటుందండి, గంగానదిలోనే ఉంటుంది. గంగానది కోసమని నానా యాతలను పడి డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఎక్కడికో కష్టపడి పెడుతున్నాము గంగా స్నానం కోసం అని. అది రోజు దాంట్లోనే ఉంటుందయ్యా బాబు. కానీ దానికి ఏమైనా వైకుంఠం వస్తుందంటావా? మీన స్నానపర ఫణీపవన భుకు. పాముంది, అది వాయువునే ఆహారంగా తీసుకుంటుంది. మహర్షులు అలాగే తీసుకుంటారు. మహర్షులకి మోక్షం వస్తుంది కానీ పాములకు కూడా మోక్షాలు వస్తాయి ఎక్కడ? ఫణీపవన భుంమేషోస్తి పర్ణాశన. మేక ఉంది, దానికి ఆకులు తినటమే దానికి ఆహారం. మహర్షులు ఆకులు తిని తపస్సు చేస్తారు, వాళ్ళకి మోక్షం వస్తుంది. మేక కూడా ముక్తిని పొందుతుందా? నీరాశి ఖలు చాతక. చాతక పక్షి అని ఒక పక్షి ఉందండి ఈ లోకంలో. అది సంవత్సర కాలం నీళ్ళక్కర్లా దానికి. మేఘం పట్టంగానే ఆ మేఘంలోంచి కిందకి పడిపోకుండా తన నోట్లో పట్టం కోసం తెరుచుకుని కూర్చుంటుంది అది అన్నాడు కాళిదాస్ చెప్పాడు ఒక చోట. ఆ నీళ్లు ఒక చొక్కో రెండు చొక్కలో దాని నోరు ఎంత ఉంది, ఎంత ఉంటుంది, దాంట్లో పడితే చాలు, మళ్ళీ ఇంకా అక్కర్లా. అట్లా మహర్షులు కూడాను కాసిన నీళ్లు తలా తాగి తపస్సు చేస్తారు, వాళ్ళకి మోక్షం వస్తుంది. ఈ చాతక పక్షి కూడా మోక్షం వస్తుందా? నీరాశి ఖలు చాతక ప్రతిదినం శేతే బిలే మూషక. ఎలుక ఉందండి, అది రోజు కన్నంలో దూరి లోపల పెడుతుంది. మహర్షులు కూడా గుహల్లో ప్రవేశించి లోపల తపస్సు చేస్తూ ఉంటారు. ఎలుక కూడా గుహలో ప్రవేశిస్తోంది కదా అని ఉద్దేశ్యంతో మహర్షుల గృహలో ప్రవేశించి తపస్సు చేసినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది కనుక ఎలుకలు కూడా అలాగే గుహలో ప్రవేశిస్తున్నాయి కాబట్టి వీట్లకు కూడా మోక్షం వస్తుందంటావా? ప్రతిదినం శేతే బిలే మూషక. భస్మోద్ధూళిత విగ్రహ ఖలు ఖరః. గాడిద ఉందండి, అది బూడిదలో పొల్లాడుతుంది. మనవాళ్ళు కూడా బూడిద ఒంటి నిండా పూసుకుంటారు. వీళ్ళేమిటో శివుడులాగా అని వీళ్ళు భావన చేసి పూసుకుంటారు. దానికి భావన పాడా, అది శ్మశానంలో ఉన్న బూడిదలో పొల్లాడుతుంది. అది దానికి కూడా ఈశ్వరుడు కైలాసం వస్తుందంటావా? శేతే బిలే మూషక. భస్మోద్ధూళిత విగ్రహ ఖలు ఖరో ధ్యానాధిరూఢో బక. కొంగ ఒంటికాల మీద నుంచుని జపం చేస్తూ ఉంటుంటుంది నీళ్ళల్లో. మహర్షులు చేస్తారు అలాగే. అదే మహర్షులకి మోక్షం వస్తుంది, కొంగకు కూడా వస్తుందా?
కొంగ ఎందుకు చేస్తుందో తెలుసా? చేప కోసం చేస్తుంది. అంతేగాని దానికి మోక్షం ఇస్తుందయ్యా. భావం వినా నిష్ఫలం అన్నాడు. కాబట్టి భావం లేదు. కాబట్టి నువ్వు నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, హరిక్షేత్రం వెళ్ళాను, హరక్షేత్రం వెళ్ళాను, నేను అక్కడ తిరిగి వచ్చాను, ఇక్కడ తిరిగి వచ్చాను అని చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప మనస్సు ఏమైనా నిశ్చలంగా ఉందా? ఏకాంతంగా భగవంతుడిని ధ్యానం చేస్తున్నావా? దానికోసం అక్కడికే వెళ్ళక్కర్లేదు కదా. నతే శివపురీం జాంతి చిత్తవృత్తి గరీయసి. అదిగో అన్నింటికంటే చిత్తవృత్తి ముఖ్యం. యాదృక్ చిత్త ప్రతీతి స్యాత్ తాదృక్కర్మ ఫలం రుణం పరలోకగతి తాదృకు సూచి సూత్ర విచారవతం. ఏకాగ్రత నీకు చాలా అవసరం అన్నాడు ఆయన. దానికి ఉదాహరణ చెప్పాడండి. ఒక సూక్ష్మమైనటువంటి సూది, దానికి ఓ తలకాయ ఉంటుంది, దాంట్లో సూక్ష్మంగా కంత ఉంటుంది. ఆ కంతలోకి దారం గుచ్చాలి. ఎంతో కష్టపడితే కానీ ఆ దాంట్లోకి ఎంతో సూక్ష్మంగా చూస్తే కానీ నువ్వు ఆ కంతలో నుంచి దారాన్ని నువ్వు గుచ్చి బయటికి లాగలేవు. అలాగే నీవు కూడా పరమాత్మని సూక్ష్మ దృష్టితో దృశ్యతే త్వగ్రీయా బుద్ధ సూక్ష్మయా సూక్ష్మదర్శిభేంది కఠోపనిషత్తు. ఆ రకంగా పరమాత్మ దర్శనం చేయాలి. ఏకాగ్రచిత్తం ఉండాలి నీకు అన్నమాట. నీ ఏకాగ్రచిత్తత్వం ఎంత ఉంటే అంత అలా పెరుగుతూ ఉంటుంది నీకు భక్తిభావం. పరమాత్మ నీకు సన్నిహితులవుతారు. 6 మాసాల్లో ధ్రువుడికి పరమాత్మ సాక్షాత్కరించారండి. శ్రీ మహావిష్ణువు మధువనంలో. మామూలు మాటలు కాదండో. 6 మాసాలలో 1000 సంవత్సరాల సమాధిలో ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. మరి ఏమిటంటే అతని యొక్క భావన విశేషం అలాంటిదన్నమాట. ఏకాగ్రచిత్తత్వం అలాంటిదన్నమాట. జీవితం దానభోగాబ్జాం మరణం రణతీర్థయో రణే క్షేత్రియా తీర్థే తదన్య అన్నారండి. మానవుడికి జీవితం ఎలా పెడుతుందంటే దానభోగాభ్యం. దానము లేకపోతే భోగము, మూడోది నాశము, డబ్బు. సంపాదించాడు, ఎందుకు సంపాదిస్తున్నాడో ఎవడికి తెలియదు. పిల్లికి బిచ్చం పెట్టడు. అలాగా సంపాదించాడండి, ఎవడికి కానీ ఇవ్వడు, వాడు తినడు. అది ఏమవుతుందంటారు? మూడో గతి ఏమిటి తెలియదు దానికి? నాశనమే. ఇంట్లో పాతి పెట్టాడా, వీడు వెళ్ళిపోయిన తర్వాత కొనుక్కున్నవాడు తీసుకుంటాడు. అది బ్యాంకులో పెట్టాడా, ఎవరికి చెప్పడు, బ్యాంకు వాళ్ళు స్వాధీనమైపోతుంది. లేదు, ఈ లోపల ఎవరికైనా తెలిసిందా, అమాంతంగా వీడిని చంపేసేసి పట్టుకుపోతాడు. ఇది ధనానికి ఉండే ప్రయోజనం. అదే కనుక నువ్వు దానం చేశావనుకో, అది ముందు అగ్రే ధావతి ముందు వెళ్ళిపోతుంది వీడికంటే ముందు అక్కడికి. రణరంగంలో ఎదురుగా శత్రువుకి అభిముఖంగా చచ్చిపోయిన వాడున్నాడే, వాడు వీరస్వర్గం హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యమిహిం అన్నారు పరమాత్మ భగవద్గీతలో మాట్లాడుతూ. ఏమయ్యా ఏంటి ఊరికే మీనమేషాలు ఎక్కడతావు నువ్వు? అట్లా అర్జునుడితో మాట్లాడుతున్నాడండి కృష్ణ పరమాత్మ. ఈయనేమిటో దండాలు పెడుతూ నేను యుద్ధం చేయను ఏమిటి చేతులు నిలుపుతాడేంటి? ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాడు. నన్ను ఎందుకు సేనయోర్ భయోర్ మధ్య రథం స్థాపయమేచ్చుతాను గొప్ప కబుర్లు చెప్పావు. 2 రణరంగాల మధ్యలో నా రథాన్ని తీసుకెళ్ళి పెట్టు అన్నావు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయనంటావేమిటయ్యా చేతకాని వాళ్ళలాగా అని అప్పుడు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏమిటి అంటే, పోయినావా రణరంగంలో వీరస్వర్గం వస్తుంది, గెలిచావా రాజ్యభోగాలు ఉంటాయి, నష్టమేమిటయ్యా? అంచేత హరిక్షేత్రే కురుక్షేత్రే భృగుక్షేత్రే తథైవచ ప్రభాసే శ్రీస్థలే చైవ మృతోయా యస్తు స్వర్గే వసతి. హరిక్షేత్రం శ్రీ మహావిష్ణు క్షేత్రాలు అన్నమాట. అవన్నీ ఎన్నో ప్రపంచంలో హరిక్షేత్రాలు ఉన్నాయండి. అవన్నీ ఒక శ్రీరంగం, అలాంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి, ఇవన్నీ కూడా హరిక్షేత్రాలు అంటారు. కురుక్షేత్రే, కురుక్షేత్రం గురించి చెప్పేది ఉంది, రణరంగం అంతా అక్కడేగా అసలు. అలాగే హరక్షేత్రాలు ఉన్నాయి కొన్ని శివాలయాలు, మన శ్రీశైలం మొదలైనటువంటి హరక్షేత్రాలు. అది భృగుక్షేత్రే తథైవచ ప్రభాసే శ్రీస్థలే చైవ, ప్రభాస తీర్థం అండి. అలాంటివి అక్కడ మరణించిన వాడు స్వర్గలోకంలో ఉంటాడయ్యా. వాపే కోపతటాకానాం ఆరామ సురసద్మనం జీర్ణోద్ధారణం ప్రకుర్వాణ తత్ఫలం ద్విగుణం భవేతు. ఇదిగో నీకు ఒక విషయం చెబుతా. కొత్తగా శివాలయాలు, రామాలయాలు, దేవాలయాలు కట్టిస్తూ ఉంటారు కొంతమంది.
కానీ దానికంటే జీర్ణమైనటువంటి వాటిని మనం ఉద్ధరించినట్టయితే కొత్తగా కట్టించిన వాట్ల వల్ల ఎంత ఫలం వస్తుందో దానికి రెట్టింపు ఫలం వస్తుంది దీనివల్ల. అందువలన జీర్ణోద్ధారణానికి ఉన్నటువంటి ఫలం మామూలుగా కొత్తగా నూతనంగా కట్టించే దానికి రాదయోయ్. అదే అన్నారు, జీర్ణోద్ధారణం ప్రకుర్వాణ తత్ఫలం ద్విగుణం భవేత్ అన్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, అక్కడ ధూపదీప నైవేద్యాలు లేవు, ఎవరు కట్టించారో తెలియదు, అవన్నీ అలా పాడుపడిపోయినాయి, గబ్బిలాయలు తిరుగుతున్నాయి దాంట్లో. అటువంటిప్పుడు వాటిని మనం ఉద్ధరించడం, వాటిని అదిగో అది వాపి ఉపా శీతవాతాతపహరమపి పర్ణకూటీరకం కృత్వా విప్రాయ విదుషే ప్రదదాతి కుటుంబిని. పాపం ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ పిల్లలతో పాపం చలికి వణికిపోతూ చాలా కష్టం అనుభవిస్తున్నాడండి. అలాంటి వాడికి చిన్న పాక వేసి ఇవ్వవయ్యా. మేడల సంగతి తర్వాత చూద్దాం. అది ఆ దాంట్లో ఉండి చలిగాలికి ఆగుతారు పిల్లలు, ఎండకి ఆగుతారు, వర్షానికి ఆగుతారు, కాసిన నీళ్లు తాగుతారు, అన్నం వండుకుంటారు, తింటారు. పాపం లేనివాడు కదా, ఆ మాత్రం ఇవ్వలేవా? ఏం చేస్తావయ్యా నీ మేడలు? అవి వాటిని ఎక్కువగా కడితే చివరికి గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు తెలియలా. అంచేత కృత్వా విప్రాయ విదుషే ప్రదదాతి కుటుంబినే తిస్ర కోట్యోర్ధకోట్యీశ నరస్వర్గే మహీయతే. అలాంటి వాడు ఉత్తమ లోకాల్లో ఉంటాడని చెప్పడంలో సందేహమేం లేదయా. ఎప్పుడు కూడాను పనికిరాని పనులు, అక్కర్లేనటువంటి విషయాలు మరి అలాంటి వాటిని విడిచిపెట్టేసేసి ధర్మతత్పరులవై ఉండు. దానము, దమము, దయ. ఇదిగో మొత్తం మీద సారాంశం 3 మాటలు చెప్తాను, నేను ఎక్కువ చెప్పను నీకు. నేను దానం చేయి, ఇంద్రియ నిగ్రహాలతో ఉండు, దయా స్వభావంతో అందరినీ చూడు, అహంకారం వద్దు, అసూయ రాగద్వేషాదులు వద్దు, పరాభవాలు చేయాలనుకోమోక. సారమే తత్రయం భువి దానం సాధో దరిద్రస్య శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కార కోటియజ్ఞ ఫలం ప్రదం అన్నారండి. దరిద్రుడు దరిద్రాయ కుటుంబినే అన్నారండి. అలాంటి వాడికి దానం చేయటం, శూన్యలింగస్య పూజనం, పాపం అక్కడ ఏమీ లేదు దానికి పూజ చేయి. అనాథ ప్రేత సంస్కారం, అదిగో అది కూడాను. ఫల్గుగా ఈ రకంగా యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పూర్వకృతం పుణ్యం కర్మ కర్తారమనుగచ్చతి. గరుడా, నీకో విషయం చెబుతానయ్యా. గోవులన్నీ కూడాను సమూహంగా ఒక చోట చేరుకున్నాయి. వాటికి సంబంధించిన దూడలు కూడా వాటితో పాటు వెళతాయి. కానీ దూడలుగాను గోవులుగాను అటు ఇటు కలిసిమెలిసి తిరుగుతున్నాయి. ఏ గోవుకి ఏ దూడో ఎవడికి తెలియటల్లా. అటువంటి పరిస్థితులలో ఆ దూడకి తన తల్లి ఎలా తెలుస్తుందో కానీ సూటిగా మళ్ళీ ఆ తల్లి దగ్గరికే వెడుతుంది అది. అలాగే మానవుడు చేసినటువంటి పుణ్యం ముందు చూసావా, ఇది ఎక్కడికై పోతుంది అనుకుంటున్నావేమో, ఆ దూడ తల్లినే పొందుతుంది. మానవుడు మందులేసుకుంటున్నాడు 4-3 రోగాలు, అన్నింటికి కలిపి ఓ గుప్పెడు మందులన్నీ గుప్పేశాడు, నోట్లో వేసేసుకున్నాడు. ఏ రోగానికి ఆ రోగం దగ్గరికి వెళ్ళి ఆ మందు పనిచేస్తుందండి. అది దానికి ఎట్లా తెలుసండి? శరీరంలో జీర్ణకోశం దగ్గరికి ఒక మందు ఎడుతుంది, ఒక మందు ఏమో హార్ట్ దగ్గరికి పెడుతుంది, ఇంకోటేమో చర్మం మీదకి పెడుతుంది. అట్లా వాటికి ఎలా తెలుస్తుందండి? అవి పోనీ ఈ దూడంటే అది కొంత చైతన్యం కలది, కానీ మందులు ఏముందండి, వీటికేమైనా చైతన్యం ఉంటుందా? మరి ఎట్లా తెలుస్తాయో తెలియదు. అన్ని మందుల్ని నోట్లో వేసుకోవడమే. కాళ్ళల్లో నొప్పులుగా ఉంటే కాళ్ళల్లో బెజ్జం పెట్టి అక్కడి నుంచి మందు తోస్తాడా ఎవడన్నా? లేదు, దానికి నోట్లో వేసుకుంటాడు. చెయ్య నొప్పిగా ఉన్నా నోట్లోనే, తలనొప్పిగా ఉన్నా నోట్లోనే, కాళ్ళు నొప్పులుగా ఉన్నా నోట్లోనే, పొట్ల నొప్పిగా ఉన్నా నోట్లోనే. ఓ నీ మొక్కడు మాడిపోయి ఇదేమిట్రా? ఆ మందులకి ఎలా జ్ఞానం ఉంటుందండి? ఆహా, అదేదో మరి తెలియదండి, డాక్టర్ గారు చెప్పాలి, మనకేం తెలుస్తుంది. కానీ లోపల పరమాత్మ ఉండి వాట్లనికి చైతన్యాన్ని కలగజేసి, వాటికి అంతకుముందు అసలు ఓషధి రూపంగా చైతన్యంలో నుంచి వచ్చాయి ఇవన్నీ. అంతటా వ్యాపించి పరమాత్మ ఉంటారనేటువంటి జ్ఞానం మనకు కూడా ఉండాలి కొంత.
అందువలన ఆ మందులు అలా పెడుతున్నాయన్నమాట. అట్లాగే నువ్వు చేసిన పుణ్యం ఉంది చూసావా, మళ్ళీ నీకెడితే నీ దగ్గరికే వచ్చి నిన్ను కలుస్తుంది అది. అంటే ఒకరి పుణ్యం ఇంకొకరికి వెళ్ళిపోతుందేమో అని నువ్వు భయపడుతున్నావా? లేదు, శాస్త్రం అనవసరం అవుతున్నట్టయితే. అసలు ఎవడు ప్రపంచకంలో చేయడు కూడాను, ఎవడు కూడాను ప్రపంచకంలో పుణ్యకర్మే చేయడు. ఆదిత్యో వరుణో విష్ణు బ్రహ్మ సోమ హుతాశన శూలపాణిష్ట భగవాన్ అభినందతి భూమిదం. భూమిదానం చేసిన వాడిని గురించి సూర్యుడు, వరుణదేవత, విష్ణుమూర్తి, బ్రహ్మగారు, సోముడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ కూడాను ఆనందిస్తారటయ్యా. నాస్తి భూమి సమందానం నాస్తి భూమి సమోమనిధి నాస్తి సత్యసమో ధర్మ నానృతాత్ పాతకం వరం. ఏమోయ్ గరుడా, భూమి కంటే సమానమైంది గొప్పది, భూమిదానం కంటే గొప్పదైంది ఈ లోకంలో లేదయ్యా. అది నిధయ్యా, దాచుకున్న నిధయ్యా. డబ్బు దాచుకుంటున్నావు, అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని. సత్యంతో సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో లేదు. అంత ఉత్తమమైనటువంటి ధర్మం సత్యం. అలాగా నానృతాత్ పాతకం పరం, అబద్ధం కంటే పాపం మరొట్లేదయ్యా. అగ్నేరపత్యం ప్రథమం సువర్ణం భూ వైష్ణవి భూదేవి విష్ణు భార్య సూర్యపుత్రాశ్చ గావహ అన్నారండి. అగ్నికి కొడుకుట సువర్ణం, అగ్నిగారి అబ్బాయి. మనం సువర్ణాన్ని ధరిస్తున్నాము అంటే అగ్నిని ధరించినట్లే. మనం బంగారాన్ని దానం చేస్తున్నామంటే అగ్నిని దానం చేసినట్టు వాళ్ళ అబ్బాయేగా. భూమి దానం చేస్తున్నామంటే విష్ణు భార్య భూమి, విష్ణువు గారి భార్య అండి. గోవులు ఎవరో తెలుసా నీకు? సూర్యుడు కూతుళ్ళు. యమధర్మరాజు గారికి యమునా నది చెల్లెలు అని మనకి అమరంలో ఉంది. ఆయన వాళ్ళ చెల్లెలు యమునా నది, యమునాభ్రాత కృతాంతో యమునాభ్రాత అని అమరంలో ఉందండి. అలాగా సూర్యుడి కూతురుట గోవులు. గోదానం చేస్తే మా చెల్లెల్నే దానం చేశాడు అని యమధర్మరాజు గారు చాలా ఆనందపడిపోయి వాళ్ళకి నరకలోకం లేకుండా, తర్వాత వాళ్ళకి వైతరణి నది ప్రతిబంధకం లేకుండా తొలగించి వాళ్ళని రక్షిస్తాటండి ఆయన అని. ఈ రకంగా ఆ సూర్యుడు కూతుళ్ళు గోవులు, వాళ్ళని మనం ఆ గోవు దానం చేయటం వల్ల వచ్చే ప్రత్యేక ప్రయోజనం, యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని ఆయన వైతరణి నదిని అలాగా దాటిస్తాట. మా చెల్లెలే గోవు, మా చెల్లెలే. అయ్యో బాబోయ్, ఎందుకంటే సూర్యపుత్రిక, యముడు కూడా సూర్యపుత్రుడే కదండి, వాళ్ళ కుటుంబం అంతా ఒకటే. కాబట్టి చాలా ఆనందిస్తాడని ఈ రకంగా కనపడుతున్నాయి. మనం ఇంకా అనేక విషయాలు మనకి పరమాత్మ విష్ణుమూర్తి స్వయంగా గరుత్మంతుల ద్వారా తెలియజేస్తున్నారు. గరుడ పురాణం మామూలు విషయాలు కావు. వీటన్నిటి మనం జాగరూకంగా ఆ ధర్మాలన్నిటి కూడాను వినాలి. పురాణం వినటం, పురాణం చెప్పడం వలన ఉత్తమ లోకాల్లో ఉంటారు అని పురాణంలో ఉంది. పురాణాలంటే అంత ఏవో పాత చింతకాయ పచ్చడి అనే లోకంలో లేనిపోయిన ప్రవాదులు పొరపాటు. కాబట్టి భగవదనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అన్నట్టయితే పురాణాలను మనం వినాలి, చదవాలి, చెప్పాలి. అలాంటి విషయం వాళ్ళు చెప్పిన మాటలే, నేనేం సొంతంగా మాట్లాడటం లేదు. కాబట్టి ఇంకా విశేషాలు మాట్లాడతారు. తర్వాత రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. ఎంతటితో స్వస్తి.